బెల్లంపల్లి పట్టణంలోని 1వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ టీడీపీ కౌన్సిలర్ పొట్ల సురేష్ వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలని కన్నాల బస్తీకి చెందిన బండి రామాదేవి కుటుంబ సభ్యులు వేడుకున్నారు. మంగళవారం వారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో మాట్లాడారు. కన్నాల బస్తీలోని 1వ వార్డులో 30 ఏళ్ల కిందట తమకు ఆ ప్రాంతంలో 8 కుటుంబాలు నివసించాయని తెలిపారు. త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతో ఇళ్లను విడిచి అదే ప్రాంతంలో అద్దెకు నివసిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు పెరిగిపోవడంతో మళ్లీ తాము నివసించిన పాత భూమిలో గుడిసె వేసుకుంటే స్థానికుడైన పొట్ల సురేష్ అనే నాయకుడు తమను వేధింపులకి గురిచేస్తున్నాడని ఆవేదన చెందారు. తాము గుడిసె వేసుకున్న భూమి మొత్తం తనదేనంటూ నకిలీ పత్రాలు చూపిస్తున్నాడని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు దృష్టికి కూడా తీసుకువచ్చామని తెలిపారు. గత 4 రోజులుగా మున్సిపల్ సిబ్బంది, సింగరేణి సెక్యూరిటీ అధికారులు కన్నాల బస్తీలోని తమ గుడిసె వద్దకు వచ్చి తొలగించే ప్రయత్నాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నాయకుడు పొట్ల సురేష్ తమ గుడిసె వద్దకు వచ్చి సెల్తో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి ఈ భూమి తమదేనంటూ బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కాంగ్రెస్ నాయకుల వద్దకు వెళ్లి చెప్పినా తనను ఎవరు ఏం చేయలేరంటూ నానా హంగామా చేశాడని వారు వాపోయారు. అత్యంత నిరుపేదలమని ఉండడానికి కనీసం పూరి గుడిసె కూడా లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. మున్సిపల్ సింగరేణి అధికారులు తమకు సహకరించాలని వారు వేడుకున్నారు. తమ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్న వారు అధికారులను నాయకుడు పొట్ల సురేష్ పై చర్యలు తీసుకోవాలని వారు అధికారులని వేడుకున్నారు. ఈ సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులు చిలక సాయి కిరణ్, చిలక దీక్ష రామ్షీలు పాల్గొన్నారు. అదే ప్లేసులలో మళ్ళీ గుడిసెలు వేసుకుందామనేసి సెటిల్ వేసినాం. అయితే కొత్త సురేష్ అనేది ఏం చెప్తాడు అంటే, అది నాతో మాట్లాడి నా దగ్గర పేపర్లు అవి ఉన్నాయి, అదంతా జాగా నాది, లేకపోతే ఉండద్దు అనేసి ఆయన ఒక్కడే ఇబ్బంది చేసి అది పీకేయాలి అంటాను. ఇవాళ ఎస్ఎంటీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని పంపించి మరీ పీకేపించింది. ఏమన్నంటే నేను ఇట్లా కూకొని మాట్లాడదాము, నీతో ఏమవుతుంది అని ఫోటోలు వీడియోలు తీసుకుంటా, షెడ్ బెదిరించుకుంటా, నేను మాది కౌన్సిలర్ని, నక్సలైట్ అట్లా ఇట్లా నువ్వు ఎవరితో ఏం చేయలేవు, కాంగ్రెస్ లీడర్ని పట్టుకొని నువ్వు ఏం చేస్తా అనుకుంటానో, ఏం చేస్తావో చెయ్యి, నీతో ఏం కాదు, నువ్వేం చేస్తావో నువ్వు చేయి, నేను చేసేది నేను చెప్తా, నీకు ఖచ్చితంగా వీగిపిస్తా అని చెప్పిండు. ఇవాళ పొద్దుట 10:30కు వీగేపించిండు తీసుకొచ్చి. వాళ్ళు ఎట్లా చేసాను కానీ నాకు ఎట్లయినా నా గుడిసె నిలబడేటట్టు నాకు తగు న్యాయం చేయాలని